హలో ఫ్రస్ట్రేటర్స్. ఉప్మా మీద ఫ్రస్ట్రేట్ అయ్యే ప్రతి ఒక్కరికి ఈ వీడియో మీకోసమే. ఇంట్లోనే ఈజీగా రెస్టారెంట్ స్టైల్ ఉప్మాని ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ప్యాన్ స్టవ్ మీద పెట్టేసి ప్యాన్ హీట్ అవ్వగానే 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందాము. ఆయిల్తో పాటు 1 టేబుల్ స్పూన్ వరకు ఘీ యాడ్ చేసుకోండి. ఆయిల్ స్కిప్ చేసి మొత్తం నెయ్యి కూడా యాడ్ చేయొచ్చు, అది మీ ఇష్టము. ఆ తర్వాత ఒక ఎండుమిర్చిని తుంచేసి అందులోనే ఆవాలు, అందులోనే శనగపప్పు అండ్ కాజు అండ్ పల్లీలు వేసి మంచిగా వేయించండి. ఇవి చక్కగా దోరగా వేగిన తర్వాత 1 మీడియం సైజ్ ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని, ఒక గుప్పెడు కరివేపాకు వేసుకొని, చిన్న చిన్న అల్లం ముక్కల్ని కూడా వేసుకొని, 1 లేదా 2 పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా రౌండ్గా కట్ చేసుకొని వేసుకొని ఇలా గరిటెతో తిప్పుకుంటూ చక్కగా దోరగా వేయించుకోండి. ఇందులోనే ఒక చిన్న టమాటాని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఈ టమాటా ముక్కలు మగ్గడానికి 1 టేబుల్ స్పూన్ లేదా 1/2 టేబుల్ స్పూన్ అనేది కల్లుప్పును వేసుకొని మూత పెట్టేసి చక్కగా మగ్గించేయండి. ఇలా మొత్తం మగ్గిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి కలుపుకొని అందులోనే కొద్దిగా చిటికెడు పసుపును అనేది యాడ్ చేసుకోండి. పసుపు అనేది ఆప్షనల్, అది మీ ఇష్టం. యాడ్ చేసుకున్నా యాడ్ చేసుకోకపోయినా నో ప్రాబ్లం. ఇందులోనే ఇప్పుడు 2 కప్పుల వాటర్ అనేది వేసుకోండి. వాటర్ వేసుకున్న తర్వాత చక్కగా మొత్తం కలుపుకొని అంతా మిక్స్ అయ్యేటట్టు కలుపుకున్న తర్వాత ఇందులోనే 1/4 కప్పు కాచి చల్లార్చిన పాలను వేసుకోండి. కాచిన పాలను మాత్రమే వేసుకోండి. నార్మల్గా కూలింగ్ పాలు అయినా సరే అలా వేసుకుంటే ఏమవుతుందంటే విరిగిపోతుంది. ఇలా మూత పెట్టేసి ఇలా మంచిగా ఉడికేదాకా ఉడికించండి. ఇలా చక్కగా వాటర్ అంతా బాయిల్ అవుతున్నప్పుడు ఇప్పుడు టేస్ట్ సరిపోయిందా, ఉప్పు సరిపోయిందా లేదా అని చూసుకోండి. ఇప్పుడు మనం 1/2 కప్ వరకు బొంబాయి రవ్వని తీసుకొని చక్కగా కలుపుతూ వేసుకోవాలి. ఒకేసారి మీరు వేసేస్తే కనుక ఎక్కడిదక్కడ గడ్డలు అయిపోతుంది. కొలత అలా చూసుకోండి, మీరు ఎక్కువగా తీసుకోకండి. మనం 2 కప్స్ కనుక వాటర్ తీసుకుంటే 1/2 కప్పు లేదంటే 1/4 కప్పు సరిపోతుంది బొంబాయి రవ్వ. లేదంటే బాగా టైట్ అయిపోతుంది, అసలు బాగోదు. ఇలా లూజ్గానే ఉండాలి. అది మనం ఉడికించేటప్పటికే ఒక 5 మినిట్స్లో మొత్తం దగ్గరకు వచ్చేస్తుంది. ఇలా కలుపుకొని ఇప్పుడు దీని మీద మూత పెట్టేద్దాము. ఒక 2 మినిట్స్ అలా అవ్వనివ్వండి. ఎక్కడైనా ముద్దలుగా ఉన్నాయేమో చూసుకొని అది స్మాష్ చేస్తూ కలిపేసుకొని ఇలా మూత పెట్టేసి 2 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసింది. చూసారా ఇలా సపరేట్ అయిపోయిందో మొత్తం ప్యాన్కి. ఇలా సపరేట్ అయితే అంతేనండి. ఉప్మా నచ్చని వాళ్ళు కూడా ఎంతో ఇష్టపడి తింటారు, అంత టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇలా ఎప్పుడైనా ట్రై చేయండి మీరు ఇంట్లో. చాలా ఈజీ, మన ఇంట్లో దొరికే వాటితోనే మనం ఇలా చేసుకోవచ్చు. ఇందులో ఎక్స్ట్రాగా క్యారెట్స్, బీట్రూట్స్ అవన్నీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీకు యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేసుకోండి. నేను ఇలా అయితే సింపుల్గా చేసి పెట్టాను. మా పిల్లలకి నేను ఇలాగే చేస్తాను, వాళ్ళకి చాలా బాగా ఇష్టం ఉప్మా అంటే. మీరు కూడా ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చింది అనేది. ఈ రెసిపీకి కావాల్సిన అన్ని ఇంగ్రీడియంట్స్ అనేవి ఇంట్లోనే ఉంటాయి మనకి. సో మనం స్పెషల్గా ఏది తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. మార్నింగ్ హెవీ టిఫిన్స్ చేయాల్సిన ఓపిక లేనప్పుడు అప్పుడు ఇలా ఇన్స్టెంట్గా సింపుల్గా ఈ ఉప్మాని ట్రై చేయండి. ఈ ఫ్యామిలీలో అందరికీ చాలా బాగా నచ్చుతుంది. దీనికి సైడ్ డిష్గా మీరేమి యాడ్ చేసుకోవచ్చు, వైట్ చట్నీని యూజ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. నా ఈ వీడియోని మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. మై ఫ్రస్ట్రేటెడ్ వంటగదిని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోర్ రెసిపీస్ కోసం నా ఛానల్ మీద ఒక కన్నేసి ఉంచండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.